నమస్తే. మీ శ్రీనివాస్. మలిదశ తెలంగాణ ఉద్యమం నుండి కేసీఆర్ పాత్రను ఉద్దేశపూర్వకంగా తొలగించే ప్రక్రియను చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదనుగుణంగా తెలంగాణ మేధావులను ఏదో రకంగా తన గూటికి చేర్చుకుంటున్నారు. కేసీఆర్ వీళ్ళ ఇళ్లన్నీ తిరిగి భోజనాలు చేసి గంటలు గంటలు చర్చలు చేసిన విషయాన్ని చాలా కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు. కేసీఆర్ మంచివాడా చెడ్డవాడా అన్నది పక్కన పెడితే, సరే ఈ విషయం గుర్తుపెట్టుకొని మరీ చివరిన మాట్లాడుకుందాం. ఆ మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడానికి దేశవ్యాప్తంగా రాజకీయ మద్దతు కూడగట్టింది. 10 జిల్లాల ప్రజలను ఏకం చేసి ఒకే ఉద్యమ బాట మీదికి చేర్చింది. ఆమరణ దీక్ష చేసి తెలంగాణను నిప్పుల గుండంగా మార్చింది కేసీఆర్. ఉద్యమకారులు అనేకం, ఉద్యమ తీరులు అనేకం. కానీ ఉద్యమ నేత ఒక్కడే ఉంటాడు, ఎక్కడైనా ఎప్పుడైనా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జయశంకర్ సార్ తనలాట సామాన్యమైంది కాదు. ఎవరికి గుర్తు లేకపోయినా, నమ్మిన ఒకరిద్దరు నాయకులు నట్టేట ముంచినా ఆయనకి నమ్మకం సడలలేదు, పట్టు వదలలేదు. కేసీఆర్ను కలిసిన నాటి నుండి ఆయనకు గట్టి నమ్మకం ఏర్పడింది. ఈ నాయకుడు తెలంగాణ సాధించగలడు. ఈ విషయం చాలాసార్లు చాలా మంది మేధావులతో సార్ ప్రస్తావించారు. తన పుస్తకం ఒడవని ముచ్చటలో విస్పష్టంగా ప్రకటించారు కూడా. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఏరుదాటాక బోడమల్లన్న అన్నట్టు మన సోకాళ్ళు మేధావులు కూడా సగటు మానవ స్వార్థానికి అతిథులేం కారు. దాన్ని తప్పు పట్టలేం కూడా. అవినీతి పరుల దౌర్జన్యాల కన్నా మేధావుల మౌనం ప్రమాదకరమని ఒక నీతివాక్యం ఉంది. దీన్ని ఇక మేధావుల స్వార్థం ప్రమాదకరమని మార్చాలేము. అయితే వీరి నుండి సమాధానం ఆశిస్తున్న ప్రశ్నలు ముచ్చటగా 3. అవి: 1. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర ఉందని అంగీకరిస్తారా లేదా? 2. ప్రస్తుత కాంగ్రెస్ పాలన తెలంగాణకు మంచే చేస్తుందని నమ్ముతున్నారా? 3. తాము ఇంకా తెలంగాణ ప్రజల వైపే ఉన్నామని ఆత్మసాక్షిగా చెప్పగలరా? వీరందరూ గొప్పగా చదువుకున్నవారు, ప్రపంచ చరిత్రపై అపార అవగాహన ఉన్నవారు కూడా. యుక్తాయుక్త విచక్షణ మిన్నగా ఉన్నవారు. కానీ కొత్త తెలంగాణ చరిత్రలోని కొన్ని పుటలను మార్చడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నప్పుడు గట్టిగా అడ్డుకున్న మేధావి లేకపోవడం విషాదం. అది రాష్ట్ర గేయాన్ని ఇష్టానుసారంగా మార్చినప్పుడు కావచ్చు, ప్రభుత్వ రాజముద్రను మార్చడం కావచ్చు, నేడు తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం కావచ్చు. మౌనం మౌనం. పైన ఉన్న 3వ ప్రశ్నకు సమాధానం పైనే వారి నిబద్ధత ఆధారపడి ఉంది. ఇందులో కొందరు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా సమాధానం చెప్పడంలో సిద్ధహస్తులు. అయినా మేధావుల మౌనం ప్రమాదకరమనే వ్యాఖ్యాన్ని కాలం చెల్లింది. ఎందుకంటే ఉద్యమాలను ప్రజలే నిర్మించుకుంటారనే స్థాయికి కుంచుకుపోయిన మేధస్సులతో తెలంగాణకి ఇక అవసరం లేదు. 2001కి పూర్వమే, అంటే కేసీఆర్ కంటే ముందే అని చెప్పటం వాళ్ళ ఉద్దేశం. మేము ఉద్యమాన్ని మొదలు పెట్టామని చెప్పదలుచుకున్న మెదళ్లతో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు పని లేదు. ఎందుకంటే 1969 నుండి అటువంటి బీజాలు ఎన్నో తలెత్తి మొలకెత్తకుండానే కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక అప్పుడు పక్కన పెట్టిన విషయానికి వద్దాం. కేసీఆర్ మంచివాడా చెడ్డవాడా? ఒకవేళ చెడ్డవాడైతే ఎలా అయ్యాడు? ఒక ఉద్యమ సంస్థ రాజకీయ పార్టీగా మారినప్పుడు, అది ప్రభుత్వాన్ని నెలకొల్పాల్సి ఉన్నప్పుడు, సకల సమస్యలతో కునారిల్లుతున్న రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరం అవుతుంది. కొత్త రాష్ట్రపు అవసరాలపై సమగ్ర అవగాహన ఉన్న నాయకుడు కావాల్సి ఉంటుంది. అది తనే అని కేసీఆర్ భావించడంలో తప్పులేదు. ఎందుకంటే తెలంగాణ అవసరాలపై కేంద్రంతో పోరాటం చేయాలి. ఏ ఏ విషయాలపై చేయాలి, అందుకు ఎవరెవరి మద్దతు కావాలి అనే విషయాలపై ఇదే మేధావులతో కలిసి నీలసాగర్ విద్యాసాగర్ రావు గారితో, జయశంకర్ సార్తో గంటలు, రోజులు, వారాలు, నెలల తరబడి చర్చలు జరిపిన కేసీఆర్ కంటే ఇంకెవరికి సాధికారత ఉంటుంది? ఈ కారణంతోటే బహుశా దళితుడు మొదటి ముఖ్యమంత్రి అనే హామీని కేసీఆర్ పక్కన పెట్టి ఉంటాడు. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని అర్థం చేసుకున్న వారు ఎంతమంది? అలా ఆ రోజు చేసి ఉంటే ఆ ప్రభుత్వం ఆనాడే కుక్కలు చింపిన విస్తర అయ్యుండేది. ఇప్పటి ప్రభుత్వంలా సమర్థవంతమైన ప్రభుత్వం కావాలంటే దానికి సుస్థిరత కావాలి. కావాలంటే అనివార్యంగా కొంతమందిని చేర్చుకోవాలి, కొంతమందిని పక్కన పెట్టాలి. బలమైన పార్టీ నిర్మాణం ప్రభుత్వానికి అత్యవసరం. తొలి ప్రభుత్వం తెలంగాణ తక్షణ సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించడానికి ఉపక్రమించిందా లేదా అనేది ముఖ్యం. ప్రధాన సమస్య అయిన నీళ్లు తెలంగాణలో పరవళ్లు తొక్కాయా లేదా? కాళేశ్వరం నిజంగానే వృధా ప్రాజెక్టా? అయితే అప్పుడే అందరూ ఎందుకు అడ్డు చెప్పలేదు? నల్లగొండ జిల్లాలో 20 ఏళ్లుగా నిండని మారుమూల చెరువులు సైతం ఎలా నిండాయి? మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు ఎలా పెరిగాయి?
మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీళ్లు ఎలా వచ్చాయి? నాడు ఈ రెండు పథకాల అమలును పరిశీలించడానికి ఎన్ని రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణను సందర్శించారో తెలంగాణ మొత్తానికి తెలుసు. తెలంగాణకు ఎన్ని కంపెనీలు వచ్చాయి? వాటిలో ఐటీ కంపెనీలు ఎన్ని? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? సరే, ప్రైవేటు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసిన ఉద్యోగాల ఎంపిక ఎవరి హయాంలో పూర్తయింది? ఘనంగా చెప్పుకుంటున్న 55,000 ఉద్యోగాలు ఎక్కడివి? రేవంత్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వనే లేదు, పరీక్షలు పెట్టనే లేదు, ఫలితాలు ప్రకటించనే లేదు. మరి ఎలా? మేధావులమైన మమ్మల్నే పక్కన పెట్టాడనుకుంటున్న వీరు కేసీఆర్ రాజ్యసభకు పంపిస్తానన్నా వద్దని, ఇన్నాళ్ల తరువాత ఒక దిక్కుమాలిన ఎమ్మెల్సీ కోసం ఒక నేరస్తుడు తెలంగాణ వ్యతిరేకి చంకన చేరే స్థాయికి దిగజారాక ఇంకెక్కడి మేధస్సు? అయితే కేసీఆర్ వల్ల కొన్ని తప్పులు జరిగుండవచ్చు, కాదనను. ప్రభుత్వాధినేత స్థాయిలో ఉన్నప్పుడు చుట్టూ చేరే కొత్త ఈగల ప్రభావం ఎంతైనా కొంత ఉంటుంది. దానివల్ల కొందరికి అవమానం జరిగి ఉండవచ్చు. కానీ వివేచన, విచక్షణ, నిస్వార్థం కలిగిన మేధావులు దాన్ని అంతగా పట్టించుకోరు. ప్రభుత్వం మనదే అయినా సమస్యల పరిష్కారానికి పోరాటం సలుపుతూనే ఉండాలి. సామాన్య మానవుల్లా స్వార్థానికి బలవటం శోచనీయం కదా. సరే, కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైంది. ముఖ్యమంత్రి సహా డజను మంది పదవులు అధిష్ఠించారు. ఈ సంవత్సర కాలంలో వారు ఒక్క మంచి పనైనా చేశారా? వారి వారి శాఖలపై వారికి ఏమైనా అవగాహన ఉందా? నిరర్ధక, నిర్హేతుక వ్యాఖ్యలతో తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు. యథారాజా తథా మంత్రి అనే పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. హైదరాబాద్లోనైతే చెప్పే అవసరమే లేదు. ఏదీ సరిగ్గా లేదు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండే ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. కేంద్రం సహకారం అసలే లేదు. 8 మందిని ఎంపీలుగా ఎంపిక చేసినా 2 మంత్రులయ్యారు గాని వీసమెత్తు లాభం లేకుండా పోయింది. వారి తెలివితేటలు రాష్ట్ర మంత్రుల మేధస్సుకేం తీసిపోవు. ప్రజలు ఎందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని దింపేశారో వాస్తవానికి కాంగ్రెస్కే బాగా తెలిసుండాలి. ఇవాళ ఏం జరుగుతోందో అదే జరుగుతుందని ఎన్నికల ముందే కేసీఆర్ ప్రచార సభల్లో చాలా క్లియర్గా చెప్పాడు. బలమైన, సమర్థవంతమైన నాయకత్వం లేని దేన్ని గట్టెక్కించలేదు. ఈ విషయం ఈ తెలంగాణ మేధావులకు తెలియందేం కాదు. రేపేం జరుగుతుందో ఇంకా తెలియదు. ఒకవేళ అనుకుంటున్నదే గనక జరిగితే ఇటువైపు తిరగడానికి, జేజేలు పలకడానికి వీరు ఏమాత్రం వెనుకాడరనేది మన వాస్తవం.